అందరికీ నా ధన్యవాదాలు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నెల 15 రోజులు అవుతుంది. నా ఇంట్లో వేరోళ్ళు నా గేట్ డోర్ కొట్టడం, నా ఇంటి ముందర చూపిస్తాను. తర్వాత ఈ వీడియో లాస్ట్ వరకు ఇంట్లో వచ్చి దొంగతనం చేయడం, మేమైతే పిల్లలకు ఇడిచిపెట్టి ఎక్కడ తింటారు ఎక్కడ ఉంటారు అని వాళ్ళకు 2 రూమ్లో తాళం వేసి పోతాం. మేము 2 బెడ్రూమ్లో, హాల్ అయితే ఇట్ట ఇడిచిపెట్టి పోతాం. నేను ఒకసారి ఏం చేశానంటే, నిన్ననే నా ఎస్ఎస్సికో మోటార్ అని బిజినెస్ ఉంది. దాంట్లో 15,000 కట్టాలని, అర్జెంటుగా కట్టాలని మా సార్ వాళ్ళు ఫోన్ చేస్తుండే. దీంట్లో ఏమో 5,000 చిల్లర రూపాయలు వచ్చింది. దీంట్లో ఇంత పెద్ద గల్లబుట్టి నేను నా బిజినెస్ కోసం పగలగొట్టాను నేను. అయితే దీంట్లో 5,000 చిల్లర వచ్చింది. నా దగ్గర 3,000 ఉండే. ఇంకా మా సార్ ఏం చెప్పినారంటే, 5,000 నేను కట్టుకుంటా అమ్మా, నువ్వైతే 10,000 ఇయ్యి అని చెప్పిండు. 10,000 ఇయ్యి అని చెప్తే నేనేమో నా దగ్గర 8,000 ఉంది సార్, ఎట్లయినా తీసుకోండి అని చెప్పాను. చెప్పి ఏం చేశానంటే ఇట్లా నేను పైసలు ఇప్పుడే వద్దమ్మా, నేను రేపు తీసుకుంటా, లేకపోతే సాయంత్రం వస్తా అని చెప్పిండు. ఇంకా మళ్ళీ తీయడం ఎందుకు, పెట్టడం ఎందుకు, బ్యాగ్లోనే ఉండాలి అని పెట్టిపోయాను. పెట్టిపోయినప్పుడు నా బాబు ఇంకా వేరేళ్ళు దొంగలు చెప్తున్నా కదా కావాలని కుట్ర చేస్తున్నారని, దాంట్లో నుంచి 5,000 రూపాయలు దొంగతనం జరిగింది. ఇంకా దాంట్లో నేను పిల్లలకు రాత్రి 1 గంటల వరకు కొట్టాను. పైసలు ఎక్కడ పోయింది ఏమైందంటే, మమ్మీ నేను ఒకడే తీసుకోలేదు, నాతో పాటు మన క్యాస్ట్ ఫ్రెండ్ ఇది అది ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, అందరూ వచ్చి కూడా తీసుకున్నారని చెప్పారు. అయితే పిల్లలకు కొడితే ఏం లాభం వస్తుంది, సరే లేకపోతే పోనీ 5,000 అని నేను ఊరుకున్నాను. సరేలే. ఇంకా మా క్యాస్ట్ వాళ్ళు ఒక బాబు ఉంటారు. నేను మణిమంత్ర అని చెప్పిన కదా, అన్నీ తెలిసిపోతుంది మనకు ఇట్లా అని ఒక వీడియో చేశాను నేను. అది కూడా గల్లబుట్టిదే. అది ఆ బాబు ఇంట్లో నుంచి నా కళ్ళ ముందనే దొంగతనం చేసిండు. ఆ గల్లబుట్టి నా కొడుకుది గల్లబుట్టి తీసుకొని పైసలంతా తీసుకొని కూడా, పైసలు ఇంకా నేను తీసుకోలేదు అంటే, నువ్వు తీసుకున్నావు, నేను చూశాను నా కళ్ళతోటి అని చెప్పిన కూడా అప్పుడు అవును నేను తీసుకున్నాను, ఇంకా 5 రోజులకి పైసలు ఇస్తా అని చెప్పిండు. తర్వాత ఏం జరిగిందంటే, నా ఆయనది, మా హస్బెండ్ది, నా సార్ది ఆధార్ కార్డు పోయింది, ఇంకా సిమ్ కూడా తీసుకుపోయిండు. చాలా దొంగతనం జరుగుతుంది. ఇట్లా నా ఇంటి డోర్ కొట్టడం ఏంది, నా ఇంట్లో గోడ దూకి నా తలుపుకి బండలకి చూపిస్తా రాళ్ళతోటి కొట్టడం ఏంది, వీళ్ళకి ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నాకు న్యాయం కావాలి. ఇది వీడియోలు ఎందుకు చేస్తున్నా అంటే, వాళ్ళు ఏం చెప్పినారంటే, నాకు సబూత్ లేకుండా, నేను ఒకవేళ కేసు చేస్తే నాకు సబూత్ లేకుండా ఫోన్ పగలు కొడతారంట. అందుకని నా పేరు కొట్టేస్తే వీడియోలు అన్నీ వచ్చేస్తుంది కదా, నా ఫోన్ పగలు కొడతారంట వాళ్ళు. నా మీద దౌర్జన్యంగా మాట్లాడే వాళ్ళు నాకు సబూత్ లేకుండా ఫోన్ పగలు కొడతారంట. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. నేను కావాలని ఏం చేస్తలేను. నీ సబూత్ ఎక్కడి నుంచి తీసుకువస్తావు, నీ ఆధారం లేకుండా మేము పోలీసు వాళ్ళు మేము ఏం చేసినా అదే నడుస్తుంది ఇది అది అహంకారంగా మాట్లాడినందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు సబూత్ లేకుండా నాకు ఫోన్ పగలు కొడతారంట. ఎందుకు కొడతారు, దేనికోసం, అసలు నా తప్పేంటి, నా మీద కళ్ళు పెట్టేది ఏంది అర్థం అది. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా నా ఇంటి ముందర చూపిస్తాను, కొంచెం ఆగండి. ఇగో నెల 15 రోజులైంది. ఇక్కడ గేట్కి అద్దం అయితే పగలలేదు, కానీ ఇక ఈ టైల్ పగిలిపోయింది. ఇంకా రోజు
అప్పుడప్పుడు రోజైతే రోజు కాదు, అప్పుడప్పుడు నా ఇంటికి నా గేట్కి ఇట్లా కొట్టి కొట్టి పోతారు. నేను భయపడాలని. భయపెడితే నేను భయపడేదాన్ని. నాకు కావాలని చాలా చాలా ఇది చేస్తున్నారు, అందరికీ తెలియజేస్తున్నాను. అసలు కానిస్టేబుల్ 4 ఉన్నారు, ఒక టీచర్ ఉన్నాడు. ఆ టీచర్ వాడుకవు చాలా చాలా దుర్మార్గుడు ఉన్నాడు. జడ్చర్లో ఉన్న అది కానిస్టేబుల్ వేస్ట్ ముండ కొడుకు, ఓడు కూడా దుర్మార్గుడు. నా ఇంటి ముందర ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ కూడా చాలా దుర్మార్గుడు. నేను అన్ని సబుతోటి ముందర వస్తాను ఖచ్చితంగా. ఇంకోటి ఆయన ఏమో ఏదో ఊరుందంట, నాకు తెలియదంతా. అది కూడా అన్నీ మీకు ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సబూత్ ఎందుకు చేస్తున్నా అంటే, మీడియా యూట్యూబ్ ఛానల్ ఎందుకు చేస్తున్నా అంటే, మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు, రాజకీయం వాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు న్యాయం చెయ్యాలి. ఇలాంటి మనుషులకి, ఇలాంటి దళిద్రోళ్ళకి చంపి పడేయాలి. కావాలని నాకు చాలా బాధ పెడుతున్నారు, చాలా సతాయిస్తున్నారు నాకు. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి మనుషులు, ఇలాంటి దళిద్రులు ఈ భూమి మీద పుట్టకూడదని, ఉండకూడదు. అసలు ఇలాంటి మనుషులు ఉన్నారు. అందుకనే రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియో చేస్తున్నాను. నా ఆధారం లేకుండా చేస్తారంట, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. అర్థం చేసుకోవాలి అందరూ. నిజంగా మీ కుటుంబంలోనే ఇట్లా కుట్ర జరిగితే, మీరు కూడా ఒక ఆడోళ్ళు, ఒక అమ్మ ఉంటే, మీకు కూడా అక్క చెల్లెలు ఉంటే, నా వీడియో ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ కుటుంబం, పరివారికి అందరికీ షేర్ చేయాలి. ఎందుకంటే ఈ కుట్ర కావాలని చేసిన మనుషులకి చంపేయాలి. నేను జైల్లో పెడితే నార్మల్గా పెట్టను, వాళ్ళకు ప్రాణం అసలు చంపేయాలి. అక్కడ వరకు నాకు చాలా బాధ పెట్టిండ్రు, చాలా చాలా బాధ పెట్టిండ్రు. అందుకనే నేను వీడియో చేయగలుగుతున్నాను. అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఎవరెవరు సాయం చేయాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా ముందుకు రండి. నా దగ్గర అన్ని నిజాలు ఉన్నాయి, నేను నిజాయితీగా మాట్లాడుతున్నాను. భగవంతుడు సాక్షిగా మాట్లాడుతున్నాను. నేను అబద్ధం చెప్పను. ప్లీజ్ నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. బాయ్.